ఒక్క ముద్ద పెట్టినమంటే ఇంటి సుట్టే తిరుగుతాయి. పోతంటే అస్తంటే పాయిరంగ దగ్గరకొస్తాయి. పొద్దు మాపు కావాలుంటాయి. గిట్లనే అడవులకు జీవాలను దోల్కపోతే ఎనకెమ్మటి అది ఉండాల్సిందే. పొలం కాడిపోయినా పట్టుకోబోతుండిరి. ఇక ఊరికి పెద్ద సెక్యూరిటీ అంటే గవ్వే. రాత్రిపూట పొలిమేర కాడి ఇడిచి పెడితే దొంగలు అడుగు పెట్టాలంటేనే గజ్జుమనేది. ఈడికి మంచిగానే ఉన్నది కానీ ఆటితోటి ఎంత తిప్పలైతుందో కూడా చూడుర్రి మరి. కుక్కలను కంట్రోల్ చేసేదాకా సుప్రీంకోర్టు ఊకునేటట్టు లేదబ్బా. బడి కాడికి రావద్దు, దవాఖాన్లు అగుబడొద్దు, బస్ స్టాండ్ల తిరగొద్దు, రైల్ స్టేషన్ల కనబడొద్దని అన్ని రాష్ట్రాలకు ఆర్డర్ వేసింది. దొరకబట్టి షెల్టర్ హోమ్ లో పెట్టి కుక్కల మంచి చెడ్డలు గవర్నమెంట్లే చూసుకోవాలటిగా. మరెట్లున్నది ఇటి కథ? ఒంటరిగా మనుషులు కనబడితే పాపమున్నది. రప్పును ఉరుకొచ్చుడు, లటక్కున అందుకునుడు. పిక్కలు వీకుడు ఎక్కువయ్యి రేబీస్ బీమారి తోటి పానాలు పోబట్టే. అందులో మన తప్పు కూడా ఉందటుల్లా. ఇంట్లో దీనంగా మిగిలిన అన్నం రోడ్ల మీద వారేసుడు తోటి ఏడేం దొరుకుతుందా అని గల్లీలన్నీ జల్లెడబడుతున్నాయట. ఏనో కాడ యాళ్లకు కడుపు నిండి మందలకు మందలు మోపైతున్నాయి. ఓ కాళ్ళ దొరకలేదనుకో మంచిగా మనుషుల కాళ్ళు అందుకోబట్టే. గిట్ల కాకుండా కుక్కలను పట్టుకపోయి షెల్టర్లో పెట్టేతానికి 2 వారాల టైం ఇచ్చిందిగా కోర్టు. గట్లనే పెద్ద సడకుల మీద పశువులు తిరుగుతుంటే ఆటిని కూడా షెల్టర్లకు తీసుకురావాలని ఆర్డర్ వేసింది. కానీ దేశం పెద్ద కోర్టే కుక్కలను కంట్రోల్ చేయాలని ఆర్డర్ వేసిందంటే గల్లీల ఎట్ల మోపైనాయో చూడుండ్రిగా.